డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల డిసెంబర్ 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ తిరుపతి పట్టణంలోని శిల్పారామంలో పలు రకాల చేతివృత్తి ఉత్పత్తులు పలు ప్రాంతాల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి వచ్చి వారి ఉత్పత్తులు ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. తద్వారా ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించిన వారమవుతామని తెలిపారు. ఖాదీ ఉత్పత్తులను తయారు చేసిన వారికి వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు వేదిక ఏర్పాటును తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రోత్సహించాలన్నారు. శిల్పారామంలో సుమారు 100 స్టాల్స్తో ఏర్పాటుతో గ్రామీణ పరిశ్రమల ద్వారా అలాగే ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కలంకారీ, తోలు ఉత్పత్తులు, PMEGP ఉత్పత్తులు ప్రదర్శనను తిలకించాలని, కొనుగోలు చేయాలని కోరారు. మనందరం ఖాదీ వస్త్రాలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. దీని ద్వారా ఎంతోమంది ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్న వారికి ఆర్థిక చేయూతనిచ్చిన వారమవుతామని తెలియజేశారు. RLN మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, స్టేట్ ఆఫీస్ KVIC విజయవాడ. ఈ ఎగ్జిబిషను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ వారు సెంట్రల్ ఆఫీస్ ముంబైసే శాంక్షన్ చేయటమైంది. దాన్ని మా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ స్టేట్ ఆఫీస్ విజయవాడ వారు ఈ 20/12/2024లో మన డిస్టిక్ కలెక్టర్ ద్వారా ప్రారంభించబడింది. దాంతోపాటుగా మా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మదన్ కుమార్ రెడ్డి గారు, మా స్టేట్ డైరెక్టర్ గ్రీఫ్ గారుతో ప్రారంభించబడింది. దీనిలో 20/12/2024 నుండి ఈరోజు వరకు చాలా స్పందన వచ్చింది. దీనిలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ తరఫున 110 యూనిట్స్లు పార్టిసిపేట్ చేశారు. దానిలో 80 ఖాదీ ఇన్స్టిట్యూషన్స్ మరియు REGP నుండి 30 యూనిట్స్ రావడం జరిగింది. దీనిలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్, కర్ణాటక వివిధ ప్రాంతాల నుండి వారు చేతితో చేయబడిన వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది. దానితో లోకల్లో ఉన్న మన తిరుపతి డిస్టిక్, ఆ పక్కన ఉన్న విలేజెస్ వారు ఈ 5 రోజుల మంచి చాలా స్పందించారు. అదేవిధంగా ఈ 24 నుండి 29 వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దీనిలో వచ్చి ఖాదీ కానీ లేక ఖాదీ కాటన్ కానీ మరియు ఖాదీ షర్టింగ్, ప్యాంటింగ్స్ క్లాత్ నుండి 20 నుండి 30% వరకు రిబేట్ ఇవ్వబడుతుంది. అంటే సబ్సిడీ. ఈ సబ్సిడీ మీరు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. దీనిలో వచ్చేసి కొయ్య బొమ్మలు, కొండపల్లి చేతితో చేసిన కళా వృత్తుల వారు, మళ్ళీ కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వారు చేసే పనితనం గురించి ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా మా 20వ తారీఖున మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా పొందూరు ఖాదీ నుండి ఒక టీం వచ్చి వారు పొందూరు ఖాదీ అంటే ఏమిటి, పొందూరు ఖాదీ ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ మొత్తము చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు. దీనివలన మనకు మార్కెటింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మా తినుబండాల దగ్గర నుండి కర్ణాటక స్టేట్ వారు షర్టింగ్స్, ప్యాంటింగ్స్ మరియు కలంకారీ వస్తువులు, కలంకారీ శారీసు, గద్వాలు, కాంచీపురం మరియు ప్రత్యేకంగా తమిళనాడు నుండి రామ్నాథ్ సెంట్రల్ సరోవర్ సంఘం నుండి ఖద్దరు బట్టలు కూడా తీసుకొచ్చారు. దాన్ని మీరు ఈ వారం రోజులు, ఈ 10 రోజులు అంటే 20వ తారీఖు నుండి ఇప్పుడు జరిగింది. ఇక్కడ నుండి చాలా ఆసక్తితో చూస్తున్నారు. దయచేసి చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ మరియు లోకల్గా ఉన్న వ్యక్తులు మార్కెటింగ్ చేయడానికి హోల్సేల్కి కానీ ఇక్కడ ఉన్న
షాపులు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము.